ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ఈరోజు రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది, తెలుగు జాతి ఒకటే, ప్రాంతాలు వేరు కావచ్చు, అదే సమయంలో మనందరి ధ్యేయం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన. రాజకీయ పార్టీలు వేరు కావచ్చు, రాజకీయాల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేయొచ్చు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, పివిఎన్ నరసింహారావు గారు ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి, ఆర్థిక సంస్కరించి దేశం యొక్క దిశ మార్చారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా తెలుగు జాతిని నెంబర్ 1 చేసే విధంగా ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ప్రపంచం, నాకు ఈ డౌట్ లేదు, ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా తయారయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఇండియన్స్ ప్రపంచం మొత్తానికి నెంబర్ 1గా ఉంటారు. అదే సమయంలో తెలుగు జాతి, మొన్నటి వరకు జూయిష్ని గురించి మాట్లాడేవారు, ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడాల్సింది తెలుగు జాతి అందరికంటే అగ్రజాతిగా ఉండడానికి మనందరం దీక్ష తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారు. తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడుండే, ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగు జాతి మొత్తం ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ, దానికి కూడా దత్తాత్రేయ గారు ఒక స్ఫూర్తి, ఒక అజాత శత్రువు. నేను చూశాను, ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలని ఒక వేదిక మీద ఒకరోజు కాదు ప్రతి ఒక్క సంవత్సరం తీసుకొచ్చి ఐకమత్యాన్ని కాపాడిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు.